నారా లోకేష్కి సీఎం పదవి ఇవ్వాలంటారు తెలంగాణ టీడీపీ నాయకులు గోని ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోని ప్రకాష్ గారు ఇంకొక అడుగు ముందుకేసారు వాళ్ళు. మంచిది. ఇప్పుడు నేను చెప్పేది అదే కదండి. మేము మళ్ళీ మా సినిమాలు మేము చేసుకుంటాం, ప్రజల్లో మా విలువ మాకుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు నిజాయితీ పరుడు, నిస్వార్థపరుడు. అయ్యే ఎలిగేషన్స్ లేవు. మీరేమి ప్యాకేజీ ఇవ్వలేదు. ఏమైనా ఇస్తే పోనీ చెప్పండి. నేను ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఇచ్చాను, దాంతో రష్యాలోనో అమెరికాలోనో బిల్డింగ్ కట్టాడని చెప్పండి పోనీ. లేదు. ఇవాళ ఇంకా డెప్త్కి వెళ్ళి నేను మాట్లాడకూడదండి. మీ కూటమి ఎక్కడ చీలిపోద్దో, నువ్వు లాగుతావులే పాయింట్లన్నీ, కానీ చెప్పకూడదండి. ఇవాళ 21 మంది ఎమ్మెల్యేలు గెలిచిన సాట కూడా ఈ 21 మందిలో 10 మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు. బుద్ధప్రసాద్ మా ఎమ్మెల్యే కాదు, టీడీపీ వాళ్ళకే పనిచేస్తున్నాడు. అక్కడ జనసేన వాళ్ళకి పనిచేయట్లా. పెళ్లి కొడుకు ఆడే, ఎమ్మెల్యే వాడే, సూటు మాత్రం జనసేనది. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాను నేను. అయ్యా, మా పార్టీ పేద ప్రజల ఇళ్లల్లోకి గుండెల్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకా తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా కోడి పందాలు వేసి 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఇదే బోడే ప్రసాద్, మరి కొంతమంది వీళ్ళని ఏం పీకింది లేదా వాళ్ళ పార్టీ. సైకిల్ స్టాండ్ కాడ సైకిల్కి 100 రూపాయలు వసూలు చేశారంట, వాడిని మాత్రం సస్పెండ్ చేశారు. ఎట్లా బతుకుతారయ్యా సెకండ్ క్యాడరు? ఎంతకాలం ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్రోల్ కొట్టించి నీ వెనకాల జరగాల? ఆలోచించండి. కార్యకర్త అనేవాడు రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి. సామాజికంగా మేము హీరోలమే, నీకన్నా గొప్ప హీరోలం. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని 33% పోస్టులు ఇస్తానన్నారు, నామినేటెడ్ పోస్టులు. పనికి మాలిన పోస్టులు ఇచ్చారు మొన్న. పనికి వచ్చే పోస్టు ఒక్కటి లేదు, పవర్ ఉన్నది ఒక్కటి లేదు, డబ్బు ఉన్నది ఒక్కటి లేదు. ఏ విధంగా సెకండ్ క్యాడర్ బతుకుద్ది? ఏ విధంగా 2029లో వీళ్ళు ఇలాగే ప్రవర్తిస్తే ఏ విధంగా పార్టీని మరి మీరు పెంచి పోషించుకోగలరు? ఆలోచించండి. గడప గడపకి వెళ్ళింది పార్టీ, ప్రతి ఇంట్లోకి వెళ్ళింది. ప్రతి ఇంట్లో పవన్ చెప్పిన మాట ఇందాం అనుకున్నారు, కానీ డైరెక్ట్గా వెళ్ళి సెకండ్ నాయకులు వాళ్ళని కలవాలిగా. కలవాలంటే ఆకలేస్తుందిగా, తినాలంటే ఏదన్నా పని చేసుకోవాలిగా. పని చేసుకుంటాకి వెళ్ళి కూలికి వెళ్ళి వచ్చి పార్టీని ఇంటికి తీసుకెళ్ళగలిగే శక్తి లేదు కదా. అలాంటి వాళ్ళని చూడవయ్యా, పార్టీని బతికించవయ్యా. ముందు నువ్వు బతికుండవయ్యా. నీకు ఎప్పుడో చెప్పా 2 ఏళ్ల క్రితమే నేను, మళ్ళీ 2029లో సపోర్ట్ చేయకపోతే ఈయన బతకనివ్వడు. ఈడనేది ఉంటే పవన్ కళ్యాణ్, జగన్ అనేవాడు బతకనివ్వడు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఉంటే సనాతన ధర్మం గురించి మాట్లాడి ప్రపంచంలో భారతదేశంలో ఉన్న హిందువులకి గొప్ప అండ ఏర్పడింది, మహానాయకుడు అయ్యాడు అని చెప్పి మైనార్టీసు క్రిస్టియన్స్ కూడా ఈయన మీద ఆలోచిస్తున్నారు. మరి ఎర్రచంద గంధపు చెక్కల స్మగ్లర్లు కానీ, అట్లాగే మొన్న సీజ్ ద షిప్ అని అక్కడ మాట్లాడిన మాటలు కానీ, షిప్ను సీజ్ చేసిన విధానం కానీ, విదేశ స్మగ్లర్లు కూడా అట్లాగే ఈయన ఆధ్వర్యంలో పనిచేసేది సో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే స్మగ్లర్లు కూడా ఆపిన విధానాలు కానీ ఇవన్నీ చూసి అయ్యా మరి ఎవరు ఏం చేస్తారో తెలియకుండా ఉంది. ముందు ఒకటేనండి, ఈ సొంత పార్టీలోనే కూటమి అయినటువంటి టీడీపీ మిగతా పార్టీలు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టాలి. అట్లాగే ఆయన మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఒక ఎల్టీటీ కమాండోల్లాగా, సూసైడ్ బాంబర్ లాగా, ఆల్ ఖైదా, ఐఎస్ లాగా ఈ జన సైనికులందరూ పనిచేసి పవన్ కళ్యాణ్కి అండగా ఉండి 151 అయినా మాకు ఒకటే, 164 అయినా ఒకటే, మాతో పెట్టుకుంటే మా దెబ్బ ఇలా ఉంటుంది అని చెప్పి చూపించాల్సిన అవసరం రేపు రాష్ట్రంలో ఏర్పడుతుందేమో అనేటటువంటి ఒక డౌటు మాకు అప్పుడే వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళందరి జాతకాలు చెప్పగలిగినోడిని, అందుకే ముందే చెప్తున్నాను. ఉగాది తర్వాత ఇంకా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ మార్పులు జరిగినా కానీ పవన్ కళ్యాణ్ బొత్సు పీకలేరు, ఆయన నిజాయితీని ఎవరు శంకించలేరు. కూటమిలో ఉండి పవన్ కళ్యాణ్ జనసేన బలపరుచుకున్నారు, ఏం చెప్తారు? బలపరచట్లా. కూటమిలో ఉండి జనసేన పార్టీని బలపరుస్తున్నారు. బలపరచలా. ఇప్పుడు నేను చెప్పింది ఇందాక మీకు అదే. దీనికి మళ్ళీ సపరేట్గా నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్క జన సైనికుడు, ఎమ్మెల్యే, ఎంపీ కానీ ఇంకోటి కానీ లేదు, సాధారణ కార్యకర్త కూడా ఇంతవరకు తిన్నది లేదు, తినే అవకాశం కూడా లేదు. అందరు మూతులకి ఏది ఎద్దులకు గనక మూతికి ఇదేస్తారే గిట్లో చిక్కాలు, అలా చిక్కాలు వేసేసి కూర్చోబెట్టాడు. ఎక్కడ పార్టీ బాగుపడుద్దయ్యా? ఎంతకాలం నీ క్రేజ్ అయ్యా? నీ క్రేజ్ ఉంటే సరిపోయిందా? ఆర్థికంగా అవసరం లేదా? ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీకి 3 ఫ్యామిలీలు దగ్గరయ్యాం, 3తో మర్యాదగా ఉంటున్నాం. వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన పని మా మీద లేదంటయ్యా. ఏంటండి మీరు చెప్పేది? ఆయన ఏం బలపరుచుకోవాలి? ఆయన చేసే పనుల వల్ల రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి నిజాయితీ పరుడు వచ్చాడని అందరూ మెచ్చుకుంటున్నారయ్యా. వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా, ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా, అధికారులు కూడా
ఈ నెలలే పోయాడంటండి లోకేష్. కడప ఒక ఎంపీడీఓ ఆఫీసర్ను కొడితే ఒక ఎస్సీని వెళ్ళిపోయాడంటండి. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాలి? అడవులో నక్సలైట్లు బాంబులేసి పేలుస్తారేమో ఇట్టన్నా పోతాడని రోడ్డులు లేని అక్కడికి పంపుతారా చెప్పండి? స్మగ్లింగ్లో అరికట్టమని సముద్రంలోకి పంపుతారా? మిగతా మైనార్టీలు, ఎస్సీలు, క్రిస్టియన్లు సపోర్ట్ చేయకుండా పోతారు అని చెప్పి తిరుపతి లడ్డు విషయంలో పంపుతారా? ఎన్ని రాజకీయాలు చేస్తున్నారయ్యా? మీరు ఏం చేసినా 5 అంచెల వ్యూహం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయనకి అండగా వారాహి తల్లి ఉంది, కనకదుర్గమ్మ ఉంది. అంతకన్నా గొప్పగా ఆయన జాతి ఆయనకి సపోర్ట్ ఉంది.